హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చిప్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని వేసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి, కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ ఉండలాగా చేసుకోవాలి. కొంచెం పొడిపిండిని జల్లుకుంటూ చపాతీ కర్రతో పాముకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇంత మందంగా పాముకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ రిమూవ్ చేసి ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలానే పిండి మొత్తం చపాతీలా పాముకొని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత చిప్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలానే మిగిలిన చిప్స్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బియ్యపిండితో చిప్స్ రెడీ అయిపోయాయి. ఈ బియ్యపిండి చిప్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎయిట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.